హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మనం కుట్టిన బ్లౌజు ఫిట్టింగ్ ఎలా ఉంటుందో మనం ముందుగానే చూసి కనిపెట్టొచ్చండి. చూడండి, ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చిందంటే మనం అక్కడే కరెక్ట్గా కనిపెట్టేయచ్చు. మనకి ఇంకా ఎటువంటి డౌట్ లేదనమాట. ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చి కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చిందనుకోండి, బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం అద్దరిపోద్దంతే, పేరు పెట్టడానికి ఉండదు. అలా మనం ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ముందుగా మనం బ్లౌజ్ మొత్తం కూడా రెడీ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసే ముందు మొత్తం రెడీ చేసుకోవాలి. వీలైతే ఉక్సుగులు కాజాల పట్టీలు కూడా వేసేసుకుని మెడబట్టి కూడా వేసేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగో ఇలాగే క్రాస్ బెల్ట్ రెండు సమానంగా పెట్టుకుని ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజు ఒకసారి తీసుకోవాలి. ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకుని ఆది బ్లౌజులో క్రాస్ బెల్టులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. చూసుకుని ఇలాగ కాజా పట్టి ఎక్కువగా పెట్టుకుని ఇలాగ మనం ఆది బ్లౌజు మనం కుట్టాల్సిన బ్లౌజు ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పట్టుకుని ఇలా ఒకసారి మార్క్ చేసుకోవాలి. కింద పైన కూడా ఈ మార్కింగ్ పడాలి. ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా మడత పెట్టి సగానికి ఇలా పెట్టుకుని ఇలా నీట్గా ఇలా సర్ది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఆది బ్లౌజు మళ్ళీ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలతే చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ కూడా సగానికి మడత పెట్టుకోవాలి. సగానికి మడత పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఈ ఫస్ట్ కుట్టు కాడికి ఇలా చూసి ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కింద పైన కూడా పడేలాగా మార్క్ చేసుకోవాలి మార్కింగ్. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ హ్యాండ్కి చేతి పని ఉంటే ఇలా మడత పెట్టుకోవాలి. మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో చేతి పని కానీ ఉంచుకుని ముందు కట్ చేసుకుంటాం కదా, అంతా ఇలా మడత పెట్టుకుని దీన్ని ఇలాగా మిషన్ టేబుల్కి వేసి రుద్దాలి. రుద్దితే మనం ఐరన్ చేసినట్టే. ఇంకా ఇలా రుద్దామనుకో ఈ మడత ఇలాగే ఉండిపోద్ది, ఇంకా ఐరన్ చేసినట్టే. ఇలా పెట్టుకుని పాదం కింద పెట్టుకుని ఆ తర్వాత ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా ఫస్ట్ కుట్టుకాడికి చూసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఫస్ట్లో రఫ్ లాగేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అలా ఉంచుకుని మళ్ళీ ఇంకొకసారి ఆది బ్లౌజ్ తీసుకుని చంక ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా చంక ఎంత ఉందో చూసుకుని ఇక్కడికి ఫస్ట్ కుట్టుకాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కింద ఖర్చు పైన ఖర్చు ఒకే వైపు ఉండేలాగా, అంటే పాదం వైపు ఉండేలాగా సరి చేసుకోవాలి. వేళ్ళతో సరి చేసుకుని ఇక్కడ వరకు కుట్టుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగాలి. చంక వరకు కుట్టుకుంటా వచ్చి ఆగి మళ్ళీ కింద కూడా ఇది కూడా మనం మార్కింగ్ ఎక్కడ వరకు వేసుకున్నామో అక్కడ వరకు బ్యాక్ పార్ట్ మార్కింగ్, క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగ్ ఒకే దగ్గర ఉండేలాగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ కుట్టు పక్కన కుట్టు పాదం వెడల్పు కుట్టు అనేది ఉండాలండి. ఇలాగ మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వేసుకుని ఆ తర్వాత ఈ చివరిన మనకి ఎంత ఖర్చు కావాలనుకున్నాం అంత ఖర్చు కాడికి చివరికి ఒక కుట్టు వేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఈ ఖర్చు కట్ వేసుకోవాలి. ఈ కట్స్ కట్ చేసుకుని ఒకసారి తిరగేసి చూడండి. ఇది చక్కగా ఇక్కడ చంక దగ్గర చక్కగా అంతా కూడా నీట్గా ఉండి ఇలా ప్లస్ గుర్తు వచ్చిందంటే ఇంకా మనకి డౌటే లేదు, బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసినట్టే అర్థం. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.